టీమిండియా మాజీ ఓపెనర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశాడు. తాను రాజకీయ విధుల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా తెలిపాడు. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు గంభీర్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తనను తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. 2019లో బీజేపీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు గౌతమ్ గంభీర్. ఈసారి ఢిల్లీలోని 5 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలను మార్చాలని హైకమాండ్ భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో లోక్సభ బరి నుంచి వైదొలుగుతున్నట్లు గంభీర్ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, గౌతమ్ గంభీర్ ఎగ్జిట్ పాలిటిక్స్ నుంచి ఎలా చూడాలంటారు? అధిష్టానం ఆదేశాల మేరకే ఇలా చేయాలనుకున్నారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు ఢిల్లీలో ప్రధానంగా అభ్యర్థులను మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అందులో 5గురికి టికెట్ నిరాకరించే పరిస్థితి ఉన్నట్టు మనకు సమాచారం. సో ఆ పరిస్థితుల మధ్యలోనే గౌతమ్ గంభీర్ ఈ రోజు ట్వీట్ చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు, ఆ మేరకు తనను తప్పించాలని ఆయన నడ్డాకు ట్వీట్ చేస్తూ చేసినటువంటి అంశం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ రెండు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది. సో బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈసారి ఓటు చీలకుండా 2 పార్టీలు కలిసి ఇండియా బ్లాక్ కింద పోటీ చేస్తున్న నేపథ్యంలో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగా సుమారు 3-4 సీట్లను మార్చబోతుంది. సో అందులో మార్చే సీట్లో గౌతమ్ గంభీర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ముందుగానే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటూ ఒక గౌరవప్రదంగా ఎగ్జిట్ అవుతున్నట్టుగా చర్చ జరుగుతోంది. అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బీజేపీ ఈసారి కాస్త భిన్నంగా పార్టీ క్యాడర్ నుంచి, కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి కూడా సమాచార సేకరణ చేస్తుంది. ఎంపీలు ప్రజలకు ఎవరెవరు అందుబాటులో ఉన్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారంలో పాజిటివ్గా ఎవరెవరు వ్యవహరిస్తున్నారు, వీటంతా ఫీడ్బ్యాక్ బీజేపీ అధిష్టానాన్ని స్వీకరించింది. కేవలం పై స్థాయిలోనే కాకుండా కార్యకర్తల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని అందుబాటులో ఎవరు ఉంటున్నారు, ఎవరు సేవాభావంతో ఉన్నారు, అన్ని విషయాలు సేకరించిన తర్వాత బీజేపీ అధిష్టానం దాదాపు 3-4 సీట్లు కట్ చేయబోతుంది. సో ఈ సమాచారం నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఓకే వెంకటేష్.